ఏముంది ఇందులో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగ రూపకల్పన ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించే అధికారం ఉందనే, పాలకులు వాళ్ళే నిర్ణయించుకునే అధికారం ఉంది, పాలకులు తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం ఉంది, అప్పటికి వినకపోతే ఓటు ద్వారా దించే అధికారం చెప్తున్నారు. మరి అదే ప్రజలు ప్రశ్నిస్తే, అదే మనం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్ప? అమ్మఒడి ఇయ్యలేదంటే జైలా? అమ్మకు నిల్లు నాన్నకు ఫుల్లు మందని పెడితే జైలు బెయిలా? వాటివల్ల నోటీసా? మోకాల మీద గుసపెడతారా? ఒక అవ్వ పెన్షన్ తీసుకోలేక పడిపోయిందని ఫోటో పెడితే క్షమాపణ చెప్పాలనా ప్రభుత్వానికి? ఇది జరుగుతూ ఉండేది, ఇది ఇప్పుడు జరుగుతూ ఉండేది. ఇది ఎంత అన్యాయకరమైన పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పినారు. సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మరొకటి యూట్యూబ్ ఛానల్ కానీ, ఏ అయితే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేదానికి వనరులు ఉన్నాయో అన్ని అవకాశాల ద్వారా మేము ప్రశ్నిస్తాం. మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను సూపర్ 6 ద్వారా మాకు ఇస్తామని ప్రజలకు చెప్పిన అంశాలను మీరు అమలు చేసేంత వరకు మేము ప్రశ్నిస్తాం. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు లేకుండా, అమర్యాదకరమైనటువంటి మాటలు లేకుండా, మీ వ్యక్తిత్వాన్ని హననం చేయకుండా మా హక్కులను సాధించుకునే దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడతాం. సోషల్ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తాం. నేనే ట్వీట్ చేస్తాను, నేనే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటాను, మీరు కేసు పెట్టాల్సి వస్తే నా మీద మొట్టమొదటి కేసు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. నా నాయకులను, నా కార్యకర్తలను కాదు మీరు బాధ పెట్టాల్సింది, నన్ను బాధ పెట్టండి. మీరు ఏం బాధ పెడతారో చూస్తాం. మీరు చెప్పినంత మాత్రాన, మీరు చేసినంత మాత్రాన భయపడి ఊరుకోం. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల మంది మీద మీరు కేసులు పెడతారో, ఎన్ని లక్షల మంది మీద మీరు కేసులు పెడతారో పెట్టండి అని చెప్పి ఆయన ఒక ప్రకటన ఇచ్చినాడు. ఇది మనం స్వాగతించాల్సినటువంటి ప్రకటన, మన నాయకుడిని మనం హర్షించాల్సినటువంటి ప్రకటన. ఎందుకంటే కార్యకర్తలు పోలీసుల యొక్క దెబ్బలకు, పోలీసుల యొక్క చిత్రహింసలకు భయపడి బాధపడి ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకుడు ముందుకొచ్చి ఇంత స్పష్టంగా, ఇంత గట్టిగా మాట్లాడి మొట్టమొదటి ఆ నేరాన్ని, ఆ అభియోగాన్ని నా మీద మీరు మోపండి, ఆ కష్టాన్ని, బాధను నేను స్వీకరిస్తాను ఆ కార్యకర్తల కోసం. కార్యకర్తలారా భయపడద్దు, మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది, లీగల్గా పోరాటం చేస్తుంది. మానసిక ధైర్యాన్ని మీకు ఎగరిస్తాడు. మీకు స్థానికంగా ఉండబడినటువంటి నా పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు మీతో కలిసి నడుస్తారు, మీకు ధైర్యాన్ని ఇస్తారని చెప్పి ఇంత స్పష్టమైనటువంటి ఒక భరోసాను, ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ నాయకుడు మాత్రమే ఇవ్వగలిగినాడు. మరే నాయకుడు ఇంత స్పష్టంగా గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పడానికి నిన్నటి ఆయన ప్రెస్ మీటే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆ నేపథ్యంలోనే 3 రోజుల కిందట ప్రశాంతంగా ఉండబడిన ప్రొద్దుటూరు వారు గెలిచినారు, మనం ఓడినాం. అయినా బాధ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరోధార్యంగా భావించాల్సినటువంటి స్థితి, ఆ స్థితిని మనం గౌరవించే మనం స్వీకరించినాం. మన ఓటమిని మనస్ఫూర్తిగా స్వీకరించినాం. మనం తప్పులు చేసి ఓడినామా, తప్పులు చేయక ఓడినామా అనేది అప్రస్తుతం. ఈనాడు అప్రస్తుతం. ఆనాడు ఓడిన 10 రోజుల కిందటనే అవన్నీ పరిశీలన చేసుకున్నాం, ఏ కారణాల చేత మనం ఓడినామని చెప్పి. సరే, మనం ఏ తప్పులు చేయకపోయినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ, సంక్షేమాన్ని మన పార్టీ ఇచ్చినప్పటికీ, మీ నాయకుడిగా నేను ఎంతో మానవత్వాన్ని ఊరి ప్రజల పక్షాన నేను ప్రవర్తించినప్పటికీ కూడా నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం, మార్కెట్ తెచ్చినాం, బస్టాండ్ తెచ్చినాం, బ్రిడ్జి తెచ్చినాం, దానం చేసినాం, ధర్మం చేసినాం, అన్నం పెట్టినాం, సచివాలయాలు కట్టినాం, ఆరోగ్యశ్రీలు కట్టినాం, అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ మనం ఓడినాం. ఓడడానికి కారణం వేరే కారణాలు. ప్రజలు ఆశపడినారో, లేకుంటే వాళ్ళ పేదరికం చెడ్డదై మరింత ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళ భ్రమకు లోనైనారో, లేకుంటే మన వలన 1, 2 వాళ్ళకి నచ్చని విషయాలు కనపడి మనకు ఓటేయలేదు. మనం స్వీకరించినాం. తిరిగి 5 సంవత్సరాల తర్వాత రాబోయే ఎన్నికలకు మనం సంసిద్ధంగా ఉంటాం. ఈ 5 సంవత్సరాలు ఓడినామని చెప్పి ఇంటికే పరిమితం కాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, పాలక వర్గానికి మేలు చేసే విషయంలో సహకరించడంలో కానీ, ఈ ప్రజలకు వచ్చే కష్ట నష్టాల్లో మనం తోడుగా ఉండడంలో కానీ గురుతర బాధ్యతగా భావించి మనసా వాచ కర్మేనా ఈ ప్రజల కోసమే మనం
జీవిస్తాం ఉండాలి. ఊరు ప్రశాంతంగా ఉంది, వాళ్ళు ఎన్నో విషయాలు చేయకుండా ఉండాలి. గమనిస్తానా, ప్రశ్నిస్తానా, పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తానా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం వ్యవహరిస్తాం. ఇట్టి సందర్భాలలో మళ్ళా కొంత అలజడి పొందుతుందో కూడా 1-2 సందర్భాల్లో మన కార్యకర్తలను పోలీసులతో కొట్టించే ప్రయత్నం, 1-2 కేసులలో మన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం. సరే, అది బహిర్గతమై మీ అందరికీ తెలిసి అది మళ్ళీ ఒక పెద్ద అల్లరిగా తయారు కాకూడదని చెప్పి నా వరకు మాత్రమే మాట్లాడడము, చెయ్యడము, ఆ విషయంలో వాళ్ళకి ఎంత ఉపయోగపడమో చేసి ఆ సమస్యను సర్దుబాటు చేయగలిగినాం 1-2 సందర్భాలలో. ప్రశాంతంగా ఉందనుకునే సందర్భంలో నిన్న మళ్ళా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలో పోయినాడు కాబట్టి ఆయన తెలుగుదేశం నాలో వైఎస్ఆర్సీపీ నాలో తెలియదు. ఆ కౌన్సిలర్ మళ్ళా పోయి సోషల్ మీడియాలో మమ్మల్ని అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టారు, మాట్లాడినారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి 3 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా శివారెడ్డి రమ్మంటారు, ఇంకొకటి రమ్మంటారు. మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంతవరకు ప్రొద్దుటూరులో ఉండే సోషల్ మీడియా ఏ ఒక్కరోజు కూడా అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టలే, అమర్యాదకరమైన మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడలే. ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేసే పోస్టింగ్లు మనం ఒక్కటి కూడా లేవు. వాళ్ళు గుడ్డి పెట్టి ఎదుగులాడుకున్నా కూడా అవి కనిపించవు, మనకు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ మన మీద వాళ్ళు పెట్టేటి ఓ కొల్లలు మన మీద వాళ్ళు పెట్టేటి. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి, ఎన్నికల కంటే 2 సంవత్సరాల ముందు నుంచి మనం చూస్తే నా మీద పెట్టేటి ఇన్ని ఉన్నాయి, ఒక బండికి ఉన్నాయి. నేను ఏ రోజు పట్టించుకోలే. పెట్టి ఏమైతే అది ప్రజలు గుడ్డివాళ్ళు కాదు కదా, సత్యం ఏదో తెలుసుకుంటారు కదా అని చెప్పి నాకు బాధ కలిగిన అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ఘోరాతి ఘోరంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆవులు కొనుక్కొని ఉంటాయి. అవి ప్రజల పాదాచారులకు కానీ వెహికల్ వాళ్ళకి కానీ ఇబ్బంది. లేకుంటే ప్లాస్టిక్ తిని చనిపోయే పరిస్థితి వస్తుంది. ప్లాస్టిక్ కవర్లకు తిని అటు 2 వైపులా నష్టమైంది, ప్రజలకు నష్టమైంది, వాటికి నష్టమైంది. ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి మనము రంగారెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, నేను చెప్పిన తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు శ్రద్ధ తీసుకొని పురపాలక సంఘంలో ఉండబడిన ఆవులను చాలా సురక్షితంగా ఇక్కడి నుంచి తీసుకుపోయి ఉప్పలపల్లి దగ్గర ఆశ్రమంలో మనం వదిలి దాన్ని రక్షించి ప్రజలకు మేలు చేస్తే దాని మీద ఒక పోస్టింగ్ పెట్టారు. 250 ఆవులను తరలించి రాచమూలలో వాటిని కలేబరాలకు అమ్మినాడు అని. ఏమనాలా? మనుషులు అనాలా, రాక్షసులు అనాలా? ఎవరైనా మనం హిందువులం, ఎవరైనా మీరు హిందువులు చెప్పండి. ఆవులను కలేబరాలకు పంపించే హిందువు ఎవరైనా ఉంటాడా? సర్వదేవతలను అందులో చూస్తాం మనం. సర్వదేవతలను కాలి గంటల దగ్గర నుంచి తల వరకు ఆ గోవులో సర్వదేవతలను చూస్తాం, పూజిస్తాం. మనం బయటికి పోతాంటే గోవు ఎదురుకి వస్తే అదృష్టంగా భావిస్తాం. గోవులు తాకి ముక్కొని మనం బయటికి పోతాం. ప్రత్యేకంగా గోవును పూజ చేస్తాం. మనం గోవును కలేబరాలకు అమ్మి దాన్ని చంపడానికి ప్రయత్నం చేసి ఆ 250 గోవులు అమ్ముతానే 250 కోట్లు వచ్చింది నాకు. సావుకారైనా ఇట్లా పోస్టింగ్ పెట్టినాను. ఇంకొక పోస్టింగ్ అయితే నన్ను షర్టు లేకుండా నేను పనుకునేట్టు పెట్టి డబ్బంతా నా మీద వేసినారు. డబ్బంతా అవినీతిగానే సంపాదించినట్టు. ఇసుక బకాసురుడని మా అన్న ఫోటో పెట్టారు, నా ఫోటో పెట్టారు, బంగారెడ్డి మీద పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే 3 పోలీస్ స్టేషన్కే మనం కూడా అదే పోలీస్ స్టేషన్కే పోయి గోసా మనోహర్ మనవాడు ఆ ప్రాంతంలోకి వచ్చేవాడు కాబట్టి గోసా మనోహర్ ద్వారా కంప్లైంట్ ఇస్తాను. మనం కూడా అయ్యా గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో మా పైన, మా జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా ఎమ్మెల్యే రాచమూల శివప్రసాద్ రెడ్డి గారి పైన ఇటువంటి పోస్టింగ్లు పెట్టి మా వ్యక్తిత్వాన్ని హననం చేసినాడు కాబట్టి ఈ నెంబర్ వరదరాజిరెడ్డి వారి కుమారుడు వరదరాడి వారని స్పష్టంగా ఉంది. ఎవరైతే దీనికి పాల్పడినారో వారిని ఇందులో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కేసు నమోదు చేయండి అని చెప్పి మనం కంప్లైంట్ ఇస్తాను. ఆ కేసు కట్టారు, ఈ కేసు వరకు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇది చెయ్యి. దాంట్లో 41A నోటీస్ ఇస్తే దీంట్లో దాంట్లో రిమాండ్ పంపించే దీంట్లో పంపించే. ఇది ఉద్దేశం. ఇది కాకుండా మీ అందరికీ మళ్ళా స్పష్టంగా చెప్పేది ఏమంటే, నేను ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సమస్య కాదు, ఏ సమస్య అయినా ఏదైనా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మిమ్మల్ని ఎవరు బాధ పెట్టే ప్రయత్నం చేసినా, పోలీసుల ద్వారా కానీ మరొక రూపంలో కానీ మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తే
ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అందరికంటే మెరుగుగా మెండుగా ప్రత్యక్షంగా మిమ్మల్ని సంరక్షించడానికి ఈ రాచమల్లే ఫస్ట్ ఉంటాడు. అందరికంటే నేను పోలీస్ స్టేషన్కైనా వస్తా, మీతో జైలుకైనా వస్తా, మీతో ఎస్పీ దగ్గరికైనా వస్తా, మీతో రోడ్డు మీద ఉండేదానికైనా సంసిద్ధమే. మిమ్మల్ని పోలీసులు కొడితే ఈ పడ్డం పెట్టేదానికి కూడా సంసిద్ధంగా ఉంటాం. ఇప్పుడు ఈ పడ్డం పెడతా, మరొక 3 సంవత్సరాల తర్వాత జమిలీ ఎన్నికలు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఈపుకు వాతలు కూడా పెడతా. భయపడాల్సిన అవసరం ఇంతకుముందు మాదిరి అయితే ఉండం, అంత మంచితనాన్ని అయితే ప్రదర్శించాం. మీరు ప్రవర్తించే విధానం ఎట్లుంటే అట్టనే ప్రవర్తిస్తా. విత్తనం ఏదేస్తే ఫలం అదే వస్తుంది మిత్రులారా. ఇది అందరూ మొదలు పెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పోలీసులు. విత్తనం ఏది వేస్తే కాయ అదే వస్తుంది. మీరు ఒక విత్తనం వేస్తే మరొక ఫలం రాదు. మీరు ఈరోజు రాక్షసమైనటువంటి సంస్కృతికి బీజం వేస్తే అటువంటి ఫలాలే పండుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అటువంటి కార్యక్రమాలే మీకు కూడా ఉత్పన్నమవుతాయన్న సత్యాన్ని మీరు గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. పోలీసులు కూడా జాగ్రత్తగా వారి ఉద్యోగ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా వారి వినయపూర్వకంగా గెలవడానికి ఓడడానికి నేను బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రజలకు సేవ చేసేదానికైతే రాచమల్లుకు అధికారం కావాలేమో. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఒక ఎంఆర్ఓతో మాట్లాడతా, ఒక కమిషనర్తో మాట్లాడతా, ఒక ఎస్పీ గారితో మాట్లాడతా, లేకపోతే ఒక రోడ్డు వేస్తా, ఒక నీళ్ళు ఇస్తా, ఒక రేషన్ కార్డు ఇచ్చేదానికి నాకు పదవి కావాలా, ప్రజలకు సేవ చేసేదానికి. కానీ కార్యకర్తలు సంరక్షించడానికి కావాల్సింది పదవి కాదు మిత్రులారా. కార్యకర్తలు సంరక్షించడానికి కావాల్సింది నా ధైర్యం, నా త్యాగం, ఈ పట్ల నాకు ఉండే ప్రేమ, కృతజ్ఞత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన మీతోనే నా ప్రయాణం. వాట్సాప్ ముళ్ళు కాదు, దౌర్జన్య ముళ్ళు. ఉదాహరణకి దేవాలయ భూములు కూడా స్వాహ. మనం డబ్బులు పెట్టి కొని భూములు పంచినాం. మనం డబ్బులు పెట్టి నా చెల్లెలతోనే ఇప్పించినాయి. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు మన చెల్లెలతోనే వాళ్ళకు మనము ఇచ్చినాము. దాని బాగా వేసుకుంటున్నారు. ఇది ఎంత ఘోరం. దీంతో చెప్పంటే ఇది పెట్టుబడి గురించి చెప్తా. ప్రజాస్వామ్యం కుదుటంలో 4 కాదు 8 పాదాల మీద నడుస్తాను కానీ ఇదే ఉదాహరణ చెప్తా. ఈ ఫోటో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది పెట్టారు. మా ఇంటికి 6 ఇళ్ళు అవతల ఉండేవాడు పెడతాడు. ఎవరు దర్శనంలో మా ఇంటికి 6 ఇళ్ళకి యువతలు ఉండేవాడు పెట్టాడు. అందంగా ఇంటికి వెళ్ళి పెడతారు. మన దూరంలో వచ్చినప్పుడు పెట్టారు. మన వల్ల ఇది దర్గా చెట్టు గవర్నమెంట్ హాస్పిటల్ ఏది ఉంది అంటే మన మంచితనం ఉంది.